రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పేద నిరుపేదలకు లబ్ధి చేకూర్చే పథకాలను ప్రవేశపెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే కొన్నింటికి షరతులు కూడా విధించింది. అందులో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన ఉచిత గ్యాస్ పథకంలో కీలక అప్డేట్ ను ఇచ్చింది. సరైన సమయంలో సద్వినియోగం చేసుకోకపోతే గ్యాస్ సిలిండర్ కట్ అవుతుంది. ఇక పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు అందిస్తోంది. దీపం పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం స్కీమ్ లో చేరిన లబ్ధిదారులకు కొన్ని నిబంధనలతో ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. మార్చి 31లోగా తప్పనిసరిగా బుక్ చేసుకోవాలి. ప్రభుత్వం తాజాగా ఓ కీలక సూచన చేసింది. ఇప్పటి వరకు ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుని లబ్ధిదారులు ఈ నెలాఖరులోగా తప్పక బుక్ చేసుకోవాలి. గడువులోగా బుక్ చేయకపోతే ఉచితంగా లభించే 3 సిలిండర్లలో ఒకటి కోల్పోయే ప్రమాదం ఉంది. 3 ఉచిత సిలిండర్లు పొందాలంటే సకాలంలో బుకింగ్ తప్పనిసరి. ఇప్పటి వరకు బుక్ చేయని వారు మార్చి 31లోపు తప్పనిసరిగా మొదటి సిలిండర్ ను బుక్ చేయాలి. ఆ గడువు ముగిశాక 3 సిలిండర్లలో ఒకటి రద్దవుతుంది. ఏప్రిల్ నుంచి 2వ సిలిండర్ బుకింగ్ ప్రారంభమవుతుంది. ఏప్రిల్ నెలలో 2వ ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 97 లక్షల మంది లబ్ధిదారులు ఉచిత గ్యాస్ సిలిండర్ ను పొందారు. ఇక బుక్ చేయని వారు వెంటనే చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఈ అవకాశం కోల్పోవాల్సి వస్తుంది. ఈ పథకాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలనుకుంటే లబ్ధిదారులు ప్రభుత్వ సూచనలను పాటించాలి. ఇప్పటి వరకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోలేదా అయితే వెంటనే మార్చి 31 లోపు బుక్ చేయండి. లేదంటే 3 సిలిండర్లలో ఓ సిలిండర్ ను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగియక ముందే చర్యలు తీసుకోండి. ఉచిత గ్యాస్ ను సద్వినియోగం చేసుకోండి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.